సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఏడీ ట్రేడ్ మైండ్స్. సో ఎవరైతే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఈ ఛానల్లో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ చాలా అప్డేట్స్ తెస్తున్నాం, ఇంకా కంటిన్యూ వీడియోస్ వస్తాయి అనమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే చూడలేదో సిఈపి అండ్ ఆల్గో ట్రేడింగ్ గురించి మంచి వీడియోస్ తెచ్చాను, ఇది చూడండి. సో అందరూ ఏజ్డ్ పీపుల్ వస్తుంటారు ఈ వీడియోస్ చూడడానికి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి మీ మొబైల్లో, ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్, అది నొక్కి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో వచ్చినా వెంటనే నోటిఫికేషన్ రావడం వల్ల మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ మనకు కూడా కొద్దిగా మోటివేషన్ అండ్ బూస్ట్ వస్తుంది. సో మనకి ఇంకా వీడియోలు ఎక్కువ చేయబుద్ధి అవుతుంది అనమాట. ఫ్యామిలీస్ ఎవరైతే సపోర్ట్ చేయరో మా లాంటి యూట్యూబర్స్ని, సో మీలాంటి సబ్స్క్రైబర్స్ చూపించుకొని చూడండి, నాకు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నన్ను ఫాలో అవుతున్నారని చెప్పి మేము చేయొచ్చు. అంటే మేము కూడా కెరియర్ చేసుకోవచ్చండి. సో మా కెరియర్ అంతా మీ చేతుల్లో ఉంది, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలు, ఇంకేం లేదు. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆల్గో ట్రేడింగ్ బెస్ట్ స్ట్రాటజీ, ఇది లాంగ్ టర్మ్ పొజిషన్కి వాడుకోవచ్చు, ఇంట్రాడేకి వాడుకోవచ్చు. సో ఎలా ఏంటి అనేది మొత్తం నేను చెప్తాను. అసలు నేర్చుకుని వీడియోలోకి వెళ్ళిపోతాం, లెట్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ మిస్ చేసేకండి. బికాజ్ ఆల్గో ట్రేడింగ్ అంతా ఒక కోడింగ్ టైప్ అనమాట. సో మనం ఒక కమాండ్ ఇస్తే మనకు ఆల్గో అనేది రన్ అవుతుంది. సో మీరు ఎక్కడైనా బై మిస్టేక్ ఎక్కడైనా చిన్నదైనా మిస్ చేశారనుకోండి, కమాండ్ పోతుంది. అందుకే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకే. సో ముందు వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. నేను మామూలుగా జీరోదో వాడతా. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. జీరోదోలోని ట్రేడింగ్ వ్యూ కన్నా చార్ట్ ఐక్యూ పెట్టుకోండి. సో ఈ ఇండికేటర్ చార్ట్ ఐక్యూలో ఉంటుంది. ఈవెన్ ట్రేడింగ్ వ్యూలో ఉందో లేదో నేను చూడలేదు, బట్ మోస్ట్లీ నాకైతే ట్రేడింగ్ వ్యూలో దొరకలేదు. సో చార్ట్ ఐక్యూ పెట్టుకోండి. చార్ట్ ఐక్యూ పెట్టుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక స్టాక్ ర్యాండమ్గా ఏదో ఒక స్టాక్ తీసుకోవచ్చు. నేను ప్రజెంట్ రిలయన్స్ తీసుకున్నాను అనమాట, ఓకే. సో రిలయన్స్ చార్ట్ తీసుకున్నాక ఏ విధంగా మనం ఇంట్రాడే స్కాల్పింగ్ అని లాంగ్ టర్మ్ పొజిషన్స్, అదే షార్ట్ టర్మ్ పొజిషన్స్ కానీ ఇది ఎలా వాడుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే మీరు ఏదైనా ఒక స్టాక్ తీసుకోండి. ఏదో ఒక స్టాక్, బ్యాంక్ నిఫ్టీ అయినా, నిఫ్టీ 50 అయినా, స్టాక్ అయినా, ఇండెక్సెస్ అయినా, ఏదైనా మీరు తీసుకోండి, ఓకే. తీసుకున్నాక ఈ స్ట్రాటజీ ఎలా పెట్టుకుంటారు, బ్యాక్ టెస్ట్ చేసి ఎలా చూస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండికేటర్లోకి రండి. ఇండికేటర్లోకి వచ్చేసరికి ఏ ఇండికేటర్ వాడతారంటే ప్రైస్ ఆర్ఓసి అని కొట్టండి. ఈ ప్రైస్ ఆర్ఓసి ఏంటంటే ప్రైస్ రేట్ ఆఫ్ చేంజెస్ అని చూసారా. సో ఇదన్నమాట రేట్ ఆఫ్ చేంజెస్. సో దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా 14 అని వస్తుంది, ప్రైస్ ఆర్ఓసి. సో అది ఇండికేటర్. సో దీని మీద మీరు సెట్టింగ్స్కి వెళ్ళి చూస్తే ఇక్కడ 14 పీరియడ్ ఉంటుంది, అంతే, డన్, ఇంకేం లేదు. ఇక్కడ అసలు ట్రిక్ ఉంది, ఇక్కడ అసలు థింగ్ ఉంటుంది. ఏంటో నేను చెప్తాను చూడండి. ఇక్కడ మధ్యలో జీరోకి ఒక లైన్ ఉంటుంది అనమాట. ఇది లైన్, జీరో లైన్ మధ్యలోది, ఓకే. సో మీరు ఎప్పుడెప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, జీరో లైన్ ఎప్పుడెప్పుడు క్రాస్ చేస్తుందో అప్పుడప్పుడు డౌన్ సైడ్ ఎక్కడెక్కడ క్రాస్ చేసిందో అక్కడెక్కడ ట్రెండింగ్ మార్కెట్ అండి. సో మనకి ఇంట్రాడే ఈజీగా స్కాల్పింగ్కి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, కర్సర్ పెట్టింది కదా. సో ఇక్కడ ఒక డౌన్ ఫాల్ వచ్చింది, ఇక్కడ చూడండి జీరో కింద మొత్తం మనకు ఒక ఫాల్. సో ఇక్కడ చూడండి జీరో కింద ఒక ఫాల్. సో ఇంట్రాడే స్కాల్పింగ్కి చాలా ఈజీగా ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. మీరు ఒక క్వాంటిటీ తీసుకొని మీరు ట్రై చేయొచ్చు. నేను మొత్తం ఇందులో చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ప్రజెంట్ మనకు అర్థమైంది కదా, జీరోకి పై సైడ్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ ట్రెండ్, జీరో కింద సైడ్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ట్రెండ్. ఈ ఇండికేటర్ ఇంతే యూజ్, ఇంకేం లేదు, ఓకే. సింపుల్ ఇండికేటర్. జీరోకి పైకి వెళ్తే అప్ సైడ్, జీరో కిందకి వస్తే డౌన్ సైడ్, ఓకే. సో ఈ స్ట్రాటజీని స్ట్రీక్లో ఎలా వాడాలి, ఏంటి అప్లై చేయాలి మొత్తం చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు స్ట్రీక్లోకి రండి. స్ట్రీక్లోకి వచ్చాక మీకు తెలుసు కదా హోమ్ పేజ్ తర్వాత మీకు పక్కన స్ట్రాటజీస్ ఉంటాయి. స్ట్రాటజీస్లోకి రండి. స్ట్రాటజీస్లోకి వచ్చాక క్రియేట్ ఏ స్ట్రాటజీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పేరు ఇవ్వండి. సో నేను ఏం చేస్తానంటే రిలయన్స్ అని పేరు ఇస్తున్నా. సో నేను పేరు రిలయన్స్ ఆర్ఓసి అని పెట్టా, బికాజ్ ఇండికేటర్ పేరు మనకు తెలియాలి కాబట్టి. సో రిలయన్స్ చార్ట్లో యూస్ చేస్తున్నాం కాబట్టి రిలయన్స్ ఆర్ఓసి. మీరు ఏదైనా ఇండికేటర్ ఆర్ఓసి అని పెట్టుకున్నా ఓకే. సో క్రియేట్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేశాక ఆర్ఓసి అంటే మనకి ఇండికేటర్ నేమ్, ఓకే. సో ఇక్కడ సింబల్ అనేది ఉందో దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ రిలయన్స్ చార్ట్ని ముందు పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, రిలయన్స్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తాను. రిలయన్స్ చార్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో రిలయన్స్ చార్ట్ యాడ్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తే 2492 రూపీస్ ఏదైతే ఉందో రిలయన్స్ అనమాట ఇది, ఓకే. సో ఇప్పుడు మనం ఏ స్ట్రాటజీ ఎన్ని నిమిషాల్లో వాడుతాం అంటే 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ ఎక్కువ వాడతారు. సో మనం 5 మినిట్స్ పెట్టుకుందాం. వన్స్ మీరు 5 మినిట్స్ పెట్టుకున్నాక మనకి ఏంటి కావాలి, బై సైడ్ సిగ్నల్ కావాలి. అంటే కింద నుంచి జీరో అనే లైన్కి కింద నుంచి పైకి, అంటే ఈ జీరో లైన్కి, సో కింద నుంచి పైకి బ్రేక్ చేస్తే బై సైడ్ సిగ్నల్ కావాలి. లేదనుకో సెల్ సైడ్ సిగ్నల్ కావాలనుకోండి, కింద నుంచి మనకు వస్తే సెల్ సైడ్ సిగ్నల్ కావాలి. సో నేను ఏం చేస్తాను, సెల్ సైడ్ సిగ్నల్ పెట్టుకుంటా. మనకి సెల్ ఎంట్రీ కావాలి 5 మినిట్స్లో బ్రేక్ చేస్తే, ఓకే. ఇప్పుడు ఆ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలి ఏంటనే చెప్తాను చూడండి. ఇక్కడికి వచ్చి ఎంట్రీ అని చూసారా, ఎంట్రీ కండిషన్, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఏమని క్లిక్ చేస్తారంటే పిఆర్ఓసి అని కొట్టండి. సో ఇక్కడ రెండు వస్తాయి చూడండి, ప్రైస్ రేటెడ్ ఫర్ చేంజెస్, మూవింగ్ యావరేజ్, ఇది కాదండి. సో మీరు ప్రైస్ అని కొడితే ఇక్కడ ప్రైస్ రేట్ ఆఫ్ చేంజెస్ అని చూసారా, ఇది క్లిక్ చేయండి.
ప్రైస్ రేట్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ ఇది కాదు అస్సలు కన్ఫ్యూజ్ అయిపోకండి, ఇదైతే కాదు. సో ఉత్తి ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ అని ఉంటుంది, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. పీరియడ్ 14 వస్తుంది. సో సేమ్ అంతే, డన్ కొట్టండి, ఇంకేం కెలకొద్దు అంతే. సో ఎంట్రీ కండిషన్ ఏంటంది, ఇండికేటర్ వచ్చింది. ఇండికేటర్ ఇప్పుడు మనం పెట్టాలి. మనకేం చేయాలి, క్రాస్ బిలో అంటే దీనికి కింద కాబట్టి క్రాస్ బిలో. సో మనం ఏం చేయాలంటే క్రాస్ బిలో అని పెట్టాలి. చూడండి, క్రాస్ ఎబో క్రాస్ బిలో ఎంత, 0. సో ఇక్కడ నెంబర్ అని పెట్టండి. సో నెంబర్ అని పెడితే నెంబర్ ఏమొచ్చింది, 0.00 డన్. సో ప్రైజ్ అంటే ఇండికేటర్ పెట్టాం, ఇండికేటర్ పేరు క్రాస్ బిలో 0 అంటే దీని కింద క్రాస్ వస్తే మనకి ఎంట్రీ అనేది కావాలి, అంటే సెల్ సైడ్ ఎంట్రీ. డన్ 5 minutesలో. ఇప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, 0.5% స్టాప్ లాస్ ఉండాలి. ఓకే, 0.5% స్టాప్ లాస్ ఉండాలి, 1% టార్గెట్ ఉండాలి. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ అంత అవసరం లేదు. అండ్ మీరు కొద్ది పైకి రండి, ఇక్కడ క్వాంటిటీ అడిగింది చూడండి. ఒక లాటు 250 క్వాంటిటీ అనమాట, ఒక లాటు. సో మనం ఒక లాట్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎంట్రీ ఇదంతా అయిపోయింది, ఎంట్రీ ఇది అయిపోయింది, ఒక లాట్ అయిపోయింది. సరే, 5 minutes టైం ఫ్రేమ్ సెల్లో ఎంట్రీ డీటెయిల్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎగ్జిట్లోకి రండి, ఎగ్జిట్ కండిషన్. సో ఫస్ట్ ఎంట్రీ కండిషన్, తర్వాత ఎగ్జిట్ కండిషన్. ఎగ్జిట్ కండిషన్లోకి వచ్చే 0.5% స్టాప్ లాస్, 1% టార్గెట్, ట్రైలింగ్ స్టాప్ లాస్ అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే కండిషను. ఇప్పుడు మీరు పెట్టాలి, ఏం పెట్టాలి, ప్రైస్ అని కొట్టండి. సో ప్రైస్ అని కొట్టాక మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి. సో ప్రైస్ అని కొట్టాక వచ్చిందా, ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్, దీని మీద క్లిక్ చేయండి, మళ్ళీ డన్ అని కొట్టండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు క్రాస్ కిందకి, క్రాస్ బిలో కింద సైడ్ సెల్ సైడ్, ఇప్పుడు క్రాస్ ఎబో అని పెట్టుకుంటారు. ఓకే, సో క్రాస్ ఎబో అని పెట్టుకుంటే పై సైడ్ వెళ్ళేసరికి మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో సేమ్ అదే విధంగా, సో నెంబర్ పెట్టుకోండి ఇక్కడ. సో నెంబర్ పెట్టుకొని 00 డన్. సో క్రాస్ ఎబో, సో ఇది క్రాస్ ఎబో, పై సైడ్కి వచ్చేసరికి మనం ఎగ్జిట్ అయిపోవాలి, అంటే మనకు లాస్ వచ్చేస్తున్నది కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఎంట్రీ అంతా పెట్టుకున్నాం, క్రాస్ ఎబో కూడా పెట్టుకున్నాం, మనకి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లు అన్నీ పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ బ్యాక్ టెస్ట్ ఉన్నది చూసారా, బ్యాక్ టెస్ట్ ఏ డేట్ నుంచి ఏ డేట్కి మీరు అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్కి చూడాలనుకుంటున్నారండి. దీని మీద చూడాలి అంటే మీరు ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి డేట్ రేంజ్ మీద పెట్టుకోవాలన్నమాట, ఏ డేట్ నుంచి ఏ డేట్కి చూడాలనుకుంటున్నారని. సో నేను ఏం చేస్తానంటే చూడండి, ఫెబ్ 22, మార్చ్, ఏప్రిల్, మే, ఇప్పుడు ఇది ప్రజెంట్ జూన్. సో నేను ఏం చేస్తాను, లాస్ట్ మంత్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ కదా, మే అంతా నేను చూస్తాను, మే స్టార్టింగ్ నుంచి. సో మే ఎండింగ్ వరకు ఈ స్ట్రాటజీ ఎలా పనిచేసిందని నేను చూడాలనుకుంటున్నాను. 1 month స్ట్రాటజీ సేవ్ చేంజెస్. ఓకే, 1 month ఎలా పనిచేసిందని. సో సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఇప్పుడు మీకు బ్యాక్ టెస్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో రిలయన్స్ ఎంత పర్ఫామ్ చేసింది ఏంటి అనేది మొత్తం మీరు చూడొచ్చు. సో ఎంత ప్రాఫిట్ ఇచ్చిందన్నది కూడా మీరు చూడొచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ బై సిగ్నల్స్ చూడండి, సెల్ సిగ్నల్స్ చూడండి, మొత్తం ఎంత స్కాల్ప్ చేయొచ్చు, ఎంత ప్రాఫిట్, మొత్తం అంతా మీకు ఇక్కడ ఈజీగా కనిపిస్తుందండి. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే బాస్కెట్లో 63,100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఒక లాట్కే. ఓన్లీ ఒక మంత్, ఆ మంత్ అంతా మీరు చేస్తే 63,100 రూపీస్ ప్రాఫిట్, 9% మీ క్యాపిటల్ గెయిన్ అయింది. సో ఆల్మోస్ట్ మీరు ఆలోచించండి, ఒక 2 lakhs తెస్తే 9% క్యాపిటల్, 63,000 ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ దాకా వచ్చిందనమాట. ఇంట్రాడేలో చేస్తే మాత్రమే, స్కాల్పింగ్ చేస్తే ఇంట్రాడేలో ఇదే స్ట్రాటజీ యూస్ చేసి మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఇదే సింపుల్ మెథడ్. సో ఈ విధంగా మీరు స్ట్రాటజీని క్రియేట్ చేసి, ఆ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసి, ఆ స్ట్రాటజీని మీరు అప్లై చేయండి. సో అప్లై చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్ట్రీక్లో కొత్తగా అకౌంట్ మీరు ఏదైనా రిజిస్టర్ అయితే ఫ్రీ పేపర్ ట్రేడింగ్ ఇస్తారు. సో ఒక 1 month దీన్ని పేపర్ ట్రేడ్ చూడండి, లేదా ఒక 1 week అయినా చేసి చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు 82 టోటల్ సిగ్నల్స్ ఇచ్చింది, 82 సిగ్నల్స్ ఇచ్చింది, 41 విన్, 41 లాస్, 6 విన్నింగ్ స్ట్రాటజీస్, 8 లాసింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ వదిలేండి. మ్యాక్సిమం గెయిన్ ఎంత వస్తుంది చూడండి, 6,000. మహా అయితే ఎంత వస్తుంది, 6,700 వస్తుంది. మ్యాక్స్ లాస్ వస్తే ఎంత వస్తుంది, 3,000. సో ఇక్కడ 1:1 రేషియో ఈజీగా ఫాలో అవుతుంది, మనం ఏం కష్టపడవసరం లేదు. 1:1 ఈజీ అదే ఫాలో అవుతుంది. మీరు కావాలి అంటే మీరు ఈ చార్ట్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ సిగ్నల్స్ ఇచ్చింది, ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది, మొత్తం అంతా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మే 2 నుంచి ఈ మంత్ వరకు, మే 5 వరకు, ఇంకా మోర్ అని చూడండి, మోర్ మీద క్లిక్ చేస్తే ఎన్ని బై సిగ్నల్స్, ఎన్ని సెల్ సిగ్నల్స్, ఎంతెంత ప్రాఫిట్. సో మొత్తం అంతా ఇక్కడ మీకు చూడొచ్చు, ఎంట్రీ, ఎగ్జిట్, స్క్వేర్ ఆఫ్ ఎగ్జిట్, ఎక్కడైనా స్టాప్ లాస్ తింటే టార్గెట్, ప్రాఫిట్. సో ఇక్కడ మీకు ఎక్కడైనా స్టాప్ లాస్ తింటే స్టాప్ లాస్ అని కూడా చూపిస్తుంది అనమాట. మీరు ఏం కంగారు పడవసరం లేదు. ఎక్కడైనా స్టాప్ లాస్ చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయ్యని చూపిస్తుంది. ఎన్నిసార్లు ఎంట్రీలు తీసుకున్నాం, ఎన్నిసార్లు ఎగ్జిట్ అయింది, స్టాప్ లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత, మొత్తం
మొత్తం ఇక్కడ మీరు బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ స్ట్రాటజీని ఒకసారి ఫాలో అవ్వండి బెస్ట్. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చింది, బాగా జెన్యూన్గా ఉంది, అరే భలే ఉంది అనిపిస్తే మాత్రం దయచేసి ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉంటుందో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మంచి బెనిఫిట్, మోటివేషన్ వస్తుంది. అండ్ మీకోసం ఆల్గో రిలేటెడ్ స్ట్రాటజీస్ ఇంకా బోల్డ్ తెస్తా, ఆప్షన్కి రిలేటెడ్ ఇంకా బోల్డ్ తెస్తా. ఓకే, సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఐ హోప్ మీకు వీడియో అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా, బాగా చెప్పాను అనుకుంటున్నా. సో మీరుగా నన్ను సపోర్ట్ చేయాలంటే మీరు ఇక్కడ జాయిన్ అయ్యి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. ఓకే, సో అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.